చాలా అంశాలను డైవర్ట్ చేసే ఒక ప్లాన్ కూడా చేసినట్లు కనిపిస్తూ ఉంది. నవకుమార్ గారు, ఏంటి ఈ రకంగా అంటే ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మొత్తం జాతీయ మీడియాను ఆకర్షించాలి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్న ఒక చర్చకు దారితీయాలి అనే రకంగా ప్రతి అంశాన్ని చాలా అంశాలను డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారనుకోవచ్చా? లేదంటే వారు చెప్తున్నట్లుగా శాంతి భద్రతల అంశం కీలకంగా మారిందా? ఏంది రాష్ట్రంలో? నమస్తే అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, నవీన్ గారు, మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మన డిబేట్ కూడా మంచి డిబేట్ అండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ లో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2019 నుంచి 24 దాకా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు, అమరావతి పేరు కూడా 19 నుంచి 24 దాకా కూడా పార్లమెంట్ లో ఎక్కడా వినిపించాల. దాని మనందరం కూడా ముక్త కంఠంతో కూడా ఖండించడం జరిగింది ఆ రోజుల్లో. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పబడి 15,000 కోట్ల రూపాయలు మేము ఫెసిలిటేట్ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి చాణిక్యం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి కూలంకషంగా కూడా క్లుప్తంగా కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అదే విధంగా మనం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అమరావతిని 3 రాజధానులు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పి ఏ రాజధాని చేయాల, అదొక డైవర్షన్ పాలిటిక్స్. అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ సిస్టమ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ దో కాంగ్రెస్ ఉన్నప్పటికీ రాష్ట్రాలలో, లేకపోతే ఇంకొక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే కలిసి ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతోనే, మంచి ఆలోచనతోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ బడ్జెట్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇంత బ్రహ్మాండంగా ఈ ఫండ్స్ ఎలికేషన్స్ ఇవన్నీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పడతలేదేమో అనేది కూడా వైసీపీ యొక్క లీడర్లు కూడా అంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా నవీన్ గారు మనం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ 2 అని పిలువబడుతున్న విజయసాయి రెడ్డి మీద మొన్న మధ్య ఒక ఇష్యూ వచ్చింది. ఎవరో ఒక ఉద్యోగి, ఒక మహిళకు సంబంధించిన లైంగిక వేధింపులకు సంబంధించిన ఉద్యోగి వస్తే వాళ్ళ భర్త పోయేమో ఆ ఢిల్లీలోనే ఒక పక్కన ధర్నా చేస్తూ ఉంటుంటే వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్ లో మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళేమో అక్కడ ధర్నాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా క్రాస్ అయిందో కూడా మీరు ఒకసారి గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నవీన్ గారు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్దోడవుతాడు. దాన్ని మనం తక్కువ ఆలోచించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విధులు ఏ విధంగా తెచ్చుకోవాలో కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎంపీలకు కూడా చాలా సవినీయంగా వివరించి ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికి కావాలో కూడా చాలా చక్కగా ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తే ఎవరు అందరూ నిష్ణాంతితులు ఏ విధంగా చేయాలనేది కూడా చాలా చక్కగా వివరించి కూడా ముందుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి వినుకొండలో వాళ్ళ సొంత అవసరాలండి, వాళ్ళ పరిస్థితులు, ప్రభావాలు, వాళ్ళిద్దరు కూడా వైసీపీకి సంబంధించిన క్యాడరు లీడర్లు అని కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ గ్రడ్జెస్ తో జరిగితే దాన్ని కూడా ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువుని తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఢిల్లీలో అక్కడ చేయటం ఎంత దుర్మార్గమైన చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలలో హేళనగా ఉందండి, చాలా అద్దుమానంగా ఉంది. మీరు ఈ 45 రోజులు కాదండి, ఇప్పుడు వారిని ఎవరు పట్టించుకోవడం లేదు, ఏదో ఒక రకంగా ఉండాలి కదా అని అక్కడికి వెళ్ళారా? కాదు నవీన్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి రాగానే యాజ్ ఏ అనలిస్ట్ గా నేను పరిశీలించింది. యాక్చువల్ గా ఎన్డీఏ కూటమి రాగానే దగ్గరగా బీపీసీఎల్ అనే ఒక కంపెనీ, పెద్ద కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీపీసీఎల్ పెట్టడానికి ఇక్కడికి వచ్చారని కూడా మనం విన్నాము. అదే విధంగా జపాన్ కు సంబంధించిన ఒక కంపెనీ కూడా ఇక్కడికి వచ్చింది. కేంద్రానికి సంబంధించిన విధులు, విధానాలు కూడా మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దిగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇసుకకి సంబంధించిన ఏదైతే ఉచిత ఇసుక ఉన్నదో అది కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మద్యం ప్రియులు అయితే కేరింతలు కొడుతున్నారండి. మద్యం ప్రియులు వాళ్ళు చక్కగా మంచి బ్రాండ్లు వస్తున్నాయి, మా ఆరోగ్యం
చాలా హ్యాపీగా ఉందని కూడా వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఏదైతే 1 by 1 వస్తున్నాయో ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదు, ప్రజలందరూ మర్చిపోతారు, ఈ 39% ఓట్లలో కూడా రేపు ఎలక్షన్స్ కల్లా వామో నాకు 5-6% పడిపోతున్నాయేమో, ఏందో పరిస్థితి, కూటమి అంతా కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుందో తన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఏ విధంగా చేస్తే, ఎన్ని తప్పులు చేస్తే ఓడిపోయాను, ఎన్ని భూ కబ్జాలు చేస్తే ఓడిపోయాను, మా లీడర్లు ఏ విధంగా చేస్తే ఓడిపోయాము, అదే విధంగా ఐలయ్య లాంటి వాళ్ళు, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్సీ డ్రైవరు చంపితే, వాళ్ళ బాబాయిని చంపితే నువ్వు ఏ విధంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొత్తానికి రాష్ట్రంలో ఒక అలజడి ఉంది, లేని దాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఢిల్లీ వేదికగా ఇదంతా చేస్తున్నారనేది కనిపిస్తోంది. ఒక డిస్టర్బ్ చేసే ప్రయత్నం, అభివృద్ధి చేయకుండా అడ్డుకునే ప్రయత్నం, అంతే కదా. సరే విల్సన్ గారు,